చేతిలో తెలంగాణ తల్లికి బతుకమ్మ ఎప్పుడంత తెలంగాణ తల్లి బతుకమ్మ అనేది ఈ సెంటిమెంట్ తోటి మాట్లాడేది కానీ తెలంగాణ తల్లి అనేది తెలంగాణ తల్లే. చేతిలో బతుకమ్మ లేదు, లేకుంటే చూమంతరు లేదు చేతిలో అనే పద్ధతి కాదు కదా. ఏదైతే ఉందో అది ఉంది. ఉంది తెలంగాణ తల్లి. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది, మళ్ళీ సెక్రటరియట్లో ఎందుకు పెట్టలేదు నువ్వు? నీ బొమ్మల గురించి నీ గురించి నీవు ఇట్లా ఆలోచన చేసినావు తప్ప నీవు ఇవాళ తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, మీ కుటుంబానికి లేదు. ఓకే. ఎంతోమంది తల్లులు చనిపోయారు. 1200 మంది కుటుంబాలు ఘోష వినబడలే మీకు. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని రాజ్యాధికారం వెళ్ళిర్రు. ఇప్పుడు మేమే వస్తామని ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు? సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే మేము వచ్చేసినాం అనే పద్ధతిలో అది కరెక్ట్ కాదు. ఏం సాధించాలని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది ఏం సాధించలేదని అంటున్నాం. చెప్పు, ఏం సాధించలేదు. ముందువల్ల దొరల గడినలను బద్దలు కొట్టినాం తెలంగాణ ప్రజలు. ఆ రోజు ఆయన చెప్పిన 10 సంవత్సరాల వాగ్దానాలు ఏవైతే చెప్పిండో, దళితులకు 3 ఎకరాల భూమి, సీఎం దళితుడు సీఎం అని చెప్పినోడు, అనేక వాగ్దానాలు ఇచ్చినోడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 10 సంవత్సరాలు ఏం చేయకుండా ఫీజు రిమెంబర్స్మెంట్ ఆపేసి రకరకాలుగా ఇది చేసి అవి అన్నీ మేము చేస్తున్నాం కదా. ఇలా రుణమాఫీ 2 లక్షలు చేసినాం. కొంతమంది టెక్నికల్గా ఇది కాలేదనుకోండి, అది చేస్తాము. సంక్రాంతి రోజు అది రైతు ఇది చేస్తాం అంటున్నాం, రైతు భరోసా. సన్న ఓట్లకేమో 500 రూపాయలు ఎక్స్ట్రా ఇది చేస్తున్నాం. 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఏం సాధించాలని? బస్సు ఫ్రీ చేసినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్లు ఏమో కరెంటుకి ఇస్తున్నాం. 1 ఇయర్లో ఈ పనులు జరిగింది తెలుస్తలేదా? ఏం చేసిరు, ఏం సాధించారు అది చేసిరు అంటే మీ లెక్క దుబారా ఖర్చు పెట్టలే, మీ లెక్క దుబారా పైసలు పెట్టలే. కళ్ళలో నీళ్ళు వస్తాయి. 6,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాం ప్రతి నెల. ఏం అభివృద్ధి చేసిరని? గ్రోత్ రేట్ అంటున్నారు. గ్రోత్ రేట్ ఎట్లా అంటుండు? 3.5 లక్షల క్యాప్టా అని అంటుండు కదా. ఇప్పుడు 12,000 రూపాయలు ఉంది కార్మికులకు. సంవత్సరానికి 12,000 అంటే 1,40,000, 2 లక్షల లోపు ఉంది. పర్ క్యాప్టా 3.5 కోట్లు ఎట్లా వచ్చింది? 10 సంవత్సరాలు జీవో రాక 12,000 దుర్భరమైన జీవితం గడుపుతారు కార్మికులు. ఆ కార్మికులకి 3.5 లక్షలు ఎట్లా వచ్చింది? అట్లా వాళ్ళు చెప్పుకోవడానికి ఇది ఉంది. కానీ అన్నీ తప్పుడు లెక్కలు, అబద్ధాల ప్రచారాలు. రాగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మార్చేస్తాం. ఇలా చూడండి మీరు, ఒక ట్రైబల్ వాళ్ళు ఉన్న జాగల సీతక్క ప్రజాపాలన ఏదైతే ఉందో అక్కడ ప్రగతి భవన్లో ఉంది. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళు ఉన్న ఇండ్లలో ఉన్నాడు. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజలను గెలిచే ప్రభుత్వం, ప్రజల గురించి మాట్లాడే ప్రభుత్వం. ఇది అన్నాక మీరు ఏం చేసిరంటే ఏం చేయాలి? ఇక ఊరికి బ్రాండీ షాపులు ఇప్పాలి, లేకుంటే బెల్ట్ షాపులు ఇప్పాలి, లేకుంటే టెండర్ 1 ఇయర్ ముందే అన్నీ చేసుకొని సమకూర్చుకొని వెళ్ళిపోవాలి. రీడిజైన్ పేరు మీద ఏమో డబ్బులు దండుకోవాలి. ఇవాళ మేము ఇది చేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమో హరీష్ రావుకు జైలుకు పెట్టాలి, ఫోన్ ట్యాపింగ్లో ఏమో కేసీఆర్కు పెట్టాలి, ఈ కార్ రేస్లో ఏమో కేటీఆర్ని పెట్టాలి, హరితాహారంలో ఏమో మన సంతోషరావుని పెట్టాలి. లెక్కర్లో అయితే ఆమె పోయి వచ్చింది కదా, ఎందుకు పెడతాం అది గిట్ట. ఏం చేసారు? ఏం అభివృద్ధి చేసారు? మీలకు అవినీతి చేయలేదు. మేము అవినీతి చేయలేదు. 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఉండవచ్చు. మళ్ళీ 10 సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన ఒక దిప్పేమో గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్లు లీకు. ఎవరిని ఇది చేయకుంటే ఇది చేసుకుంటా. ఇవాళ మేము ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? నీ లెక్క చీప్ లిక్కర్ అమ్మాలనా ఊర్లలో? ఏం చేయమంటున్నావు? ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఎంతమంది సంతోషంగా ఉన్నారు. విద్యార్థుల సమస్య ఉంది, అది గిట్ట చేస్తాము. ఏదైతే 6 గ్యారంటీలు చెప్పినామో అది చేస్తాము. 1 ఇయర్లో అన్నీ అయితే 10 సంవత్సరాల్లో మీరు గిట్ట ప్రశ్నలు అడగాలి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయిండు 10 సంవత్సరాలలో. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు వేసినాం. ఇంకా కొంతమంది ఉంటే వేసేస్తారు, అది ఏముంటుంది?